డిసెంబర్ 31 సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు హైదరాబాద్ సిటీలోని ఫ్లైఓవర్స్ అన్ని క్లోజ్ చేస్తామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. డ్రగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్పారు. సరికొత్త టెక్నాలజీతో వచ్చిన డ్రగ్ డిటెక్షన్ డివైస్లను ఉపయోగిస్తామని తెలిపారు. డ్రింక్ చేసిన కస్టమర్లకు పబ్, రెస్టారెంట్, క్లబ్ నిర్వాహకులు డ్రైవర్స్ ని అరేంజ్ చేయాలని సూచించారు. ఏ ప్రాబ్లం ఉన్నా 100కి కాల్ చేయాలంటున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తో సదా ఫేస్ టు ఫేస్. ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సిటీ అంతా రెడీ అవుతుంది, కానీ పోలీసులు మాత్రం కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. పబ్లిక్ సేఫ్టీ ప్రకారం కొన్ని ఆంక్షలు విధిస్తున్నాం, అలాగే కొన్ని సూచనలు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. సో ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారో మనతో మాట్లాడడానికి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఎట్లాంటి ఆంక్షలు పోలీసుల తరఫున విధిస్తున్నారు? ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 అండ్ 1 జనవరి 2024 ఇంటర్వీనింగ్ నైట్లో వెస్ట్ జోన్ పరిధిలో ఈ పబ్లిక్ సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ దృష్టిలో హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఇద్దరు కలిసి విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఈ పబ్లు, బార్లు అండ్ స్టార్ హోటల్స్లో కూడా ఎక్కడైతే ఈ న్యూ ఇయర్ ఈవెంట్స్ జరుగుతాయో అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కానీ, తర్వాత మొత్తం అక్కడ జరిగే ఈవెంట్స్ అన్ని శాంతియుతంగా జరిగే విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ మన ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఉంటుంది, విజిబుల్ పోలీసింగ్ ఉంటుంది. అదేవిధంగా ఆ పబ్, బార్ అండ్ స్టార్ హోటల్స్ యాజమాన్యాలకు కూడా మేము సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్వయంగా కొన్ని పబ్లిక్ సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ దృష్టిలో కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి హైదరాబాద్ సిటీ, ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల్లో మొత్తం శాంతియుతంగా జరిగే విధంగా పోలీస్ విస్తృతంగా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్లు రాత్రి పూట పొద్దున్న దాకా జనవరి 1 అర్లీ మార్నింగ్ వరకు క్లోజ్ అయి ఉంటాయి. ఆ ఫ్లైఓవర్ల పైన రోడ్ సేఫ్టీ దృష్టిలో ఎవరు కూడా పెడెస్ట్రియన్స్ కానీ, వెహికల్ మూవ్మెంట్ కానీ చేయకూడదు. అదేవిధంగా ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఆల్కహాల్ మత్తులో డ్రైవింగ్ చేస్తే మీకు తర్వాత ఇతర రోడ్ యూజర్స్కి అది ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని మేము కోరుకుంటున్నాం. విస్తృతంగా మోర్ దెన్ 100 పాయింట్స్లో ట్రాఫిక్ పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఎక్కువగా వెస్ట్ జోన్ పరిధిలో జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్లో పాష్ పబ్స్ ఉంటాయి. సో పెద్ద పెద్ద కుటుంబాల నుంచి పిల్లలు వస్తారు. సో అట్లాంటి వారిని టార్గెట్ చేస్తూ ఈసారి డ్రగ్స్ కూడా వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా ఉందంటున్నారు. ఇంతకుముందుకు నిన్న ఫిలిం నగర్లో కూడా ఒక డ్రగ్ పెడ్లర్ని పట్టుకున్నారు. సో ఈ డ్రగ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో లేకుండా సో ఎట్లా మీరు డిప్లాయ్ చేస్తున్నారు, దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఎన్డీపీఎస్ సబ్స్టాన్స్ సప్లై కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, కన్జంప్షన్ కానీ మన వెస్ట్ జోన్ పరిధిలో జరగకుండా చూసుకోవడానికి వీ హ్యావ్ టేకన్ మెనీ మెజర్స్. వాటిలో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, తర్వాత విజిబుల్ పోలీసింగ్, తర్వాత సర్వేలెన్స్ ఓవర్ సస్పీషియస్ ఏరియాస్, ఇవన్నీ వీటితో పాటు స్క్రీనింగ్ ఆఫ్ సస్పీషియస్ పర్సన్స్, అంటే ఎవరైతే చాలా అనుమానాస్పదంగా ఇట్లాంటి కార్యకలాపాల్లో పాల్గొంటారో అనే అనుమానం ఉంటుందో అట్లాంటి వాళ్ళని స్క్రీనింగ్ చేయడానికి వీఆర్ యూజింగ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ టు ట్రేస్ కన్జంప్షన్ ఆఫ్ ఎనీ ఎన్డీపీఎస్ సబ్స్టాన్స్. సో ఫైనల్గా సార్, రోడ్డు పైన 31st నైట్ రోజు రోడ్డు పైన 2 వీలర్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేయడం, న్యూసెన్స్ క్రియేట్ చేయడం లాంటి లాస్ట్ టైం కూడా చూసాం. సో ఈసారి అట్లాంటివి రాకుండా ఏం చేస్తారు, అట్లాంటి వారిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? ట్రాఫిక్ పోలీసు మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ అందరూ కలిసి మోర్ దెన్ 100 పాయింట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా వెస్ట్ జోన్లో ప్రతి రోడ్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా పట్టుబడతారు. వాళ్లకు చట్ట ప్రకారంగా శిక్ష తప్పదు. న్యూ ఇయర్ని చాలా చెడుగా వెల్కమ్ చేయొద్దని నేను వాళ్ళని కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి పోలీసులు సూచించిన విధంగా వారు ఏదైతే ఆంక్షలు విధిస్తున్నారో వాటిని పాటిస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి, కానీ ఎలాంటి గొడవలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సదానందం, V6 న్యూస్, వెస్ట్ జోన్.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. గగన్ పహాడ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తున్న అజయ్ పటేల్ ను అదుపులోకి తీసుకున్నారు. యూపీకి చెందిన నిందితుడి నుంచి 3 లక్షల విలువైన 2.7 కిలోల గంజాయి బైక్ స్వాధీనం చేసుకున్నారు. అజయ్ పటేల్ కు సహకరించిన అనిల్ కుమార్, ఖలీల్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిషేధిత గంజాయిని ఎవరు సరఫరా చేసినా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్. ఈరోజు ఉదయం 5:30 గంటలకు వన్ స్టోన్ మార్బుల్ స్టోర్ దగ్గర ఉదయం మాకు ఇన్ఫర్మేషన్, మాకున్న సమాచారం మేరకు రూట్ వాచ్ నిర్వహిస్తూ ఉంటే ఒక ఎక్స్ట్రీమ్ RX 200 అనే వెహికల్ మీద 3 వ్యక్తులు అనుమానాస్పదంగా ఆ ప్రాంతానికి వచ్చారు. వారిని ఆపి, అంటే ఆ వెహికల్పై ఓ బ్యాగ్ ఉంది, వారిని ఆపి ఆ బ్యాగు సెర్చ్ చేసినాము. అందులో 2.7 అంటే 2 కిలోల 700 గ్రాముల ఎండు గంజాయి ఉన్నది. అట్టి గంజాయిని, వెహికల్ను, 2 మొబైల్ ఫోన్లను, 3 ముద్దాయిలను స్వాధీనం నుంచి తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా ఒకరేమో అజయ్ పటేల్ అని 31 సంవత్సరాల ఏజ్ ఉంటుంది, అతను ఉత్తరప్రదేశ్కు సంబంధించిన వాడు. ఇంకోళ్ళు అనిల్ కుమార్, అతను వచ్చి బీహార్కు సంబంధించిన వాడు, అతని ఏజ్ 34 దాకా. ఇంకోరు ఖలీల్, అతని ఏజ్ 40 ఏళ్ళు. మొత్తం గంజాయి 70,000, వెహికల్ 1,50,000 పైచీలకు, మొబైల్ ఫోన్స్ తోటి 2.5 లక్షల సొత్తు